ఉన్నటువంటి పెన్షన్లకు రూపాయి పెంచే పరిస్థితి లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భట్టి గారు చదివినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో సగమైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి పథకాల గురించి చదివిరు. అది అమృత్ పథకం కావచ్చు, అది అమృత్ పథకంలో కడుతున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్లు కావచ్చు, మిగతా అనేక పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలని ఈరోజు భట్టి గారు శాసనసభలో చదివిండు. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలకు తాగిపిచ్చి, గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము ఇంకా ప్రజలకు తాగిపిచ్చి ప్రజలని అనారోగ్యానికి గురి చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖజానా నింపుకోగలుగుతారో ఆ పద్దును చూస్తేనే అర్థమవుతుంది. మరి అదేవిధంగా బీసీలకు నిన్న లేక మొన్ననే రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల ప్రసంగాలు చూస్తే అనిపించింది ఎక్కడ బీసీలను ఉద్ధరిస్తారో, అసలు బీసీలని ఆదుకోవడానికే వీళ్ళు పుట్టిందా అనిపించింది. నిన్న లేక మొన్న శాసనసభలో చర్చ జరిగింది. ఈరోజు బీసీలకు ఎట్లా మొండి చేయి చూపాలనో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతులతోనే అర్థమైపోయింది. గొప్పగా మాట్లాడిండ్రు. 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధుల కింద ప్రతి సంవత్సరం కేటాయించారు గతంలో. గత సంవత్సరం పద్దుని ప్రతిపాదించి నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఆ పద్దే లేదు, ప్రత్యేకంగా బీసీ సప్లాన్ అన్న పదమే లేదు.